హే గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే మేమందరం కలిసి అయితే పులిగుండకి అయితే వచ్చేసాము. శివుడాజ్ఞ లేనిదే చేయమైనా గుట్టదంటారు. అలా నేనైతే ఈ పులిగుండకు రావడం అయితే 4th టైం అనమాట. నేను నా బ్యాచ్ అందరం కలిసి వచ్చేసాము. ఇక్కడైతే మా వాళ్ళందరూ ఆలోచిస్తున్నారు ఈవినింగ్ 5 అయింది, ఎక్కాలా వద్దా అని. నేనైతే 4th టైం అయినా కానీ భయపడకుండా ఎక్కడానికి అయితే సిద్ధమయ్యాను. ఇంకా నా ఫ్రెండ్స్లో లక్ష్మి అయితే ఇంక అందరిని మోటివేట్ చేస్తున్నాడు, ఖచ్చితంగా పైకి ఎక్కాల్సిందే అని చెప్పి. అలా మేమైతే సగం మంది సగం దూరం అయితే వచ్చేసాం పైకి. చూడండి ఎట్లా ఉంటుంది ఇక్కడ వ్యూ అయితే. వీడియోలో మన లక్ష్మి గాడు మన లక్ష్మి మోటివేట్ చేయడం ఒక రీజన్ అయితే ఉంది. ఎందుకంటే వాడు ఫస్ట్ టైం అనమాట రావడం. వాడు ఖచ్చితంగా పైకి వచ్చి చూడాలనుకున్నాడు, అందుకని మోటివేట్ చేసి అందరిని ఎక్కిస్తున్నాడు అనమాట. సో ఇంకా అలా మేము కూడా అయితే వాడితో పాటు వెళ్ళాల్సిందే. సో ఇక్కడికైతే సగం దూరం వచ్చినాక వ్యూ చూసేయండి, చాలా చాలా బాగుంటుంది ఈ పులిగుండ అయితే. ఇది టూరిజంగా బాగుంటుంది అని చెప్పి అందరూ రావద్దు దయచేసి. ఓన్లీ స్టూడెంట్స్, అది కూడా ఎవరైతే సన్నగా ఉంటారో, ఎవరైతే బాగా మంచిగా ఎనర్జెటిక్గా ఉంటారో వాళ్ళైతేనే రావాలి. ఇది అట్లయితేనే ఎక్కగలరు అనమాట. అయితే చాలా కష్టం ఇది ఎక్కడం అయితే కొండ. ఒక 100 years బ్యాక్ అయితే ఈ కొండపైన పులులు ఉండేవని చెప్తున్నారు. అందుకని ఈ కొండకైతే పులిగుండ అని పేరు వచ్చింది. ఇక్కడైతే శివుడు, అలాగే వినాయకుడు, అలాగే అయ్యప్ప స్వామి, చాలా మంది స్వాములు అయితే ఈ కొండపైన ఉంటారు. నేనైతే అంత పైకి వెళ్ళలేదు, అందుకని చెప్పి ఈ వీడియోలో అయితే పైన అంతా చూపించలేదు మీకు. ఇక్కడ సగం దూరం వరకు చూపిస్తున్నాను. మీరు మీ ఫ్రెండ్స్ అయితే ఒకసారి పులిగుండ అయితే విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఒక 1 day ట్రిప్లో మంచి మెమరీస్లో మిగిలిపోయింది. కాసి మీ పులిగుండని అయితే ఎంతమంది విజిట్ చేసి ఉంటారు, మీలో ఎంతమంది విజిట్ చేశారో కామెంట్ చేసేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.